హలో గైస్, వెల్కమ్ టు చిత్తూరు సైకిల్ రైడర్ పేజ్. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ కేరళలోని త్రిశూర్ డిస్టిక్లో ఉన్న గురువాయూర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ గురువాయూర్లో ఫేమస్ ఏమిటంటే గురువాయూర్ టెంపుల్. అదే ఇక్కడ ఏ దేవుడు జన్మించాడంటే శ్రీకృష్ణుడు ఇక్కడ జన్మస్థలం అని అందరూ భావిస్తారు. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. త్రిశూర్ నుంచి జస్ట్ ఒక 58 రూపీస్తో అయితే మనం గురువాయూరంకి అయితే చేరుకోవాలి. గురువాయూరం బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది వేలాది మంది భక్తులు అయితే వస్తారు ఈ టెంపుల్కి అయితే. ఇప్పుడైతే నేను కూడా నా సైకిల్ మీద అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నా. మనకు ఇంకా జస్ట్ ఒక 200 మీటర్స్ అయితే ఉంది టెంపుల్కి. మనమైతే వచ్చేసాం. మనం సైకిల్ని పార్కింగ్లో అయితే పెట్టేసి అలా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. పార్కింగ్ నుంచి ఒక జస్ట్ 100 మీటర్స్లో అయితే టెంపుల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. టెంపుల్ ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఇలానే ఉంటాయి. మీరైతే టెంపుల్ ఫ్రంట్ వ్యూ అని అయితే చూసేయండి. ఇప్పుడు మనం లోపల వెళ్ళగానే మన మనసు అయితే ఎంతో కూల్గా ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అవ్వగానే పక్కన షాపులు అయితే ఉంటాయి. ఇక్కడ ఎవరో నేను వెళ్ళినప్పుడు చిన్నపిల్ల వాళ్ళకి వేషధారణ వేసి అయితే ఒక పెద్ద పండగలాగా అయితే జరుపుతున్నారు. చూడండి, కేరళ డ్రమ్స్ అయితే. ఇప్పుడు మనం అలా నడుచుకుంటూ ముందరకు వెళ్ళిపోతే గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ట్రెడిషనల్గా మాత్రమే వెళ్ళాలి. ప్యాంట్స్ అయితే అలో లేదు. ప్రతి ఒక్కరూ ధోతీస్ అయితే వేసుకొని వెళ్ళాలి. చూడండి. అండ్ మనకైతే ఇక్కడ లోపలికి ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులు అయితే తీసుకొని వెళ్ళకూడదు. లైక్ ఫోన్స్ అండ్ బ్యాగ్స్ అయితే అలో లేదు ఈ టెంపుల్లోకి అయితే. దర్శనానికైతే ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది. 1000 రూపీస్ టికెట్కి అయితే ఒక 1 అవర్లో అయిపోతుంది. 1000 రూపీస్ టికెట్ ఎలా వెళ్ళాలంటే గుడికి రైట్ సైడ్లో అయితే వెళ్ళాలి. ఈ ఆలయం గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆలయాన్ని అయితే గురుదేవ్ బృహస్పతి మరియు వాయుదేవుడైతే ఈ శ్రీకృష్ణ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ ప్రదేశాన్ని వాళ్ళిద్దరి పేరు మీదుగా అయితే గురువాయూర్ అని పేరు అయితే వచ్చింది ఈ ఊరికి. ఇక్కడ ఉండే శ్రీకృష్ణుని గురువాయూరప్పన్ అని ప్రజలు కొలుస్తారు. విష్ణువు వైకుంఠంలో ఎలా ఉంటాడో ఇక్కడ అంత శక్తితో ఉంటాడని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే ఇక్కడ ఉండే ప్రజలు ఇది ఒక భూలోక వైకుంఠం అని భావిస్తున్నారు ఇక్కడ ఉండే ప్రజలు. గురువాయూర్ టెంపుల్ వైష్ణవ ఆలయాల్లో 108లో ఒకటి ఈ ఆలయం కూడా చెందినది. ఇక్కడైతే చాలా వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ దర్శించుకోవడానికి వస్తారు. క్యూ లైన్ అయితే ఒకసారి చూస్తే చూడండి, క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారో. అసలు ఫ్రీ దర్శనానికి అయితే చాలా లేట్ అవుతుంది. ఈ ఆలయం దాదాపు 5000 సంవత్సరాల క్రితం అయితే ఉందని పురావస్తు శాఖ వారు అయితే పరిగణించారు. మీరైతే ఆలయాన్ని అయితే పూర్తిగా అయితే వీడియోలు అయితే చూడొచ్చు. నేనైతే మీకైతే చూపించేస్తాను.